1500 కోట్ల విధ్వంసం. నేను ముందే చెప్పాను ఆల్రెడీ, ఇది లెక్క 1000 కోట్లతో స్టార్ట్ అవుద్దని. పుష్ప 2 ఎపిక్ 1000 crores మూవీ లిస్ట్లోకి వెళ్ళిపోయింది. 1000 crore 1000 crore కాదే, 1500 కదా. షెట్. యాక్చువల్గా ఈ వీడియో 1000 crore లిస్ట్లోకి వెళ్ళాక చేద్దాం అనుకున్నా, కానీ మూవీ పెర్ఫార్మెన్స్ చూసాక 1000 ఏం సరిపోద్ది, 1000 ఇది చాలా జుజూబీ. 1500 వచ్చాక చేద్దాం అనుకున్నాను. 1500 కూడా వచ్చేసి చాలా రోజులు అయిపోయింది, కానీ చేయాలి కదా, తప్పదు. అందుకని 1500 crores వీడియో. సో నేను దీనికి ఏంటి మెన్షన్ చేస్తున్నానంటే, 1500 crore లిస్ట్ అనేది మామూలు విషయం కాదు. అసలు రాజమౌళి RRR లాంటి మూవీ వల్లే అవ్వలేదు, ప్రశాంత్ నీల్ KGF 2 మూవీ లాంటి దాని వల్లే అవ్వలేదు. ఇంకా 1500 crore అంటే మాటల. ఓన్లీ 1500 crore దాటిన మూవీస్ చూసుకుంటే దంగల్, బాహుబలి 2 అండ్ ఇప్పుడు పుష్ప. సో ఇదేంటి, పుష్ప గడి రేంజ్ ఇది. అంత మామూలు విషయం కాదు. 1500 కోట్లు కొట్టాలంటే బేభత్సం సృష్టించిందని చెప్పాలి. అవలేలుగా దాటేసింది. నేను ముందే చెప్పా, లెక్క 1000 కోట్లతో స్టార్ట్ అవుద్దయ్యా, ఎంతైనా సరే మీరు తక్కువ అంచనా ఏమీ వేయకండి అన్న. చాలామంది 1000 కోట్ల అని అన్నారు చాలామంది, కానీ ఒకటే చెప్తున్నా, 1000 కోట్లు ప్రతి మూవీకి రావు. అలా అని ప్రతి మూవీకి కష్టం కూడా కాదు. 1000 కోట్లు ఒక మూవీకి ఈజీ అవుతే ఒక మూవీకి అదే చాలా కష్టం. పుష్ప లాంటి మూవీకి 1000 కోట్లు ఇది, 1500 crores ఇది, చూశారు కదా. సో 1500 crores వచ్చిన మూవీ పుష్ప ఎక్కడ ఆగబోతుంది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాని ఫైనల్ రన్ ఎంత ఉండబోతుంది. నేనైతే 1600 to 1700 మధ్యలో ఆగిద్ది అనుకుంటున్నాను. మరి మేబీ జపాన్ రిలీజ్, చైనా రిలీజ్ చేస్తే తప్పనిచ్చి బాహుబలి 2ని బీట్ చేస్తుందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే దీనికి చిన్న ఫ్లాస్ ఉన్నాయి. సో అవేంటి, అసలు ఎందుకు ఆ మూవీ అంత తక్కువగా పెర్ఫామ్ చేస్తుంది, వాటితో పాటు అసలు మూవీ ఇంకా క్రియేట్ చేసిన రికార్డ్స్ ఏంటి, ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. అండ్ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్కి ఈ వీడియో షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పుష్ప 2 కలెక్షన్స్ చూసుకుంటే, అరే ఆ ఏరియాలో థియేటర్ ఉందా మనకు తెలియదే అన్న ఏరియాలో నుంచి కూడా కలెక్షన్స్ రప్పించింది. అరే అసలు ఆ ఏరియాలో థియేటర్ ఉంటుందని కూడా తెలియదు, ఆ ఏరియాలో నుంచి కలెక్షన్స్ రప్పించింది. అదేంటి, పుష్ప క్రియేట్ చేసుకున్న ఫ్యాండమ్ అది, అంటే ఆ క్యారెక్టర్ బిల్డ్ చేసుకున్న ఫ్యాన్ బేస్ అది. అండ్ హిందీ సర్క్యూట్స్లో, అంటే హిందీ మార్కెట్లో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్, ఇలా చాలామంది ఖాన్స్ అండ్ కపూర్స్ ఉన్న ఏరియా అది. వాళ్ళనే కొట్టిన మన బాయ్ అంటే అర్థమవుందా. ఇప్పుడు అక్కడ ముక్కుతూ మూలుగుతూ మన షారుఖ్ ఖాన్ గారు జవాన్తో 65 crore నెట్ డే 1 కొట్టారు. పుష్ప నేను అనుకున్న ఫస్ట్ ఇనీషియల్గా 60 crore నెట్ చేస్తుంది, 50 crore నెట్ చేస్తుంది అనుకున్నాను. చాలా అండర్ ఎస్టిమేట్ చేశాను నేనైతే పక్కాగా. అరే సల్మాన్ ఖాన్ కాదు, షారుఖ్ ఖాన్ గారినే కొట్టిన మూవీ విత్ 72 crore, 7 crore మార్జిన్తో కొట్టిందయ్యా, మాటలా. అండ్ ఇంకొకటి చెప్పనా, ఒకరోజు కొడితే ఒకలా ఉంటుంది, కానీ 4 రోజులు కొట్టాడు వరుసగా. ఎవరిని కొట్టాడు అనుకున్నా, మళ్ళీ కాన్స్ని కొట్టాడు అనుకుంటున్నారా? లేదు, బాయినే కొట్టుకున్నాడు. ఈ లిరిక్ ఉంటుంది చూడండి, అర్థమైందా. సో డే 1 మన బాయ్ కొడితే, డే 2 బాయ్ కొట్టాడు, డే 2 బాయ్నే కొట్టాడు. ఒక్కొక్క రోజు తన్ని తాను బీట్ చేసుకుంటూ వెళ్ళాడు. ఇక టాప్ 3 మూవీస్ లిస్ట్ చూసుకుంటే టాప్ 3 కూడా అల్లు అర్జున్ గారే ఉన్నారు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఆ మూవీని ఏదైనా కొడుతుంది అనే ఆలోచన ఉందంటే అది నాకైతే ఏ మూవీ కనిపించట్లేదు, ఎక్సెప్ట్ 1 మూవీ. ఆ మూవీ కూడా చెప్తాను. అండ్ నాకు ఇంకే మూవీ కనిపించట్లేదు. ఆ రేంజ్ యూఫోరియా క్రియేట్ చేసి అంత కలెక్షన్స్ రావాలంటే ఇప్పుడప్పుడు ఏదీ కాదు. 72 crore నెట్ట. నాకు ఓన్లీ ఒకే ఒక మూవీ కనిపిస్తుంది, అదే వార్ 2. ఎందుకంటే హృతిక్ రోషన్ మనకు తెలుసు, అక్కడ నార్త్లో మంచి ఫేమస్. దట్టు వార్ సీక్వెల్ ఇది. వార్కి మంచి ఫ్రాంచైజ్ ఉంది, వైర్ ఆఫ్ స్పై యూనివర్స్కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది, దానికి తగ్గ ఆడియన్స్ వాళ్ళకు ఉన్నారు. అండ్ అలాగే దేవరాతో మన ఎన్టీఆర్ గారు కూడా అక్కడ ఏరియాలో కొంచెం మాస్ సర్క్యూట్ని అట్రాక్ట్ చేశారు. ఆయన ఫ్యాన్ బేస్ ఆయనకి ఉంది. సో ఎవరికి సంబంధించిన వాళ్ళకి ఫ్యాన్ బేస్ వాళ్ళకు ఉంది. సో మినిమం ఆ మూవీ తప్పనిచ్చి నాకు వేరే ఏ మూవీ కూడా కనిపించట్లేదు. సో చూద్దాం ఏ మూవీ కొడుతుందో, లేదంటే మళ్ళీ బాయ్ మూవీ వచ్చి కొడుతుందో, లేదంటే షారుఖ్ ఖాన్ గారి మూవీ కానీ ఇంకెవరి మూవీ అయినా వచ్చి కొడుతుందో లేదో చూద్దాం. ఇప్పుడు ఇదంతా ఓకే, పుష్ప 2 బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. సో కొన్ని ఏరియాస్లో బీభత్సమైన కలెక్షన్స్ వస్తున్నాయి. లైక్ హిందీ నెట్స్లో అయితే
ఆల్మోస్ట్ 700 దగ్గరికి వెళ్ళిపోతుంది. నిన్న సండే కలెక్షన్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ 700 దగ్గరికి వెళ్ళిపోయింది నెట్. సో అది పక్కన పెడేస్తే మిగిలిన ఏరియాస్లో చాలా అండర్ పెర్ఫామ్ చేసింది. లైక్ కర్ణాటక, తమిళనాడు, కేరళ, మన తెలుగు స్టేట్స్ అయితే ఇంకా కొంచెం వీక్గానే అనిపించింది. అండ్ ఓవర్సీస్ కూడా. ఎందుకు? దాని రీజన్స్ ఏంటి? మూవీ సక్సెస్ అవ్వడానికి అవ్వింది, కానీ మూవీలో చాలా ఫ్లాస్ ఉన్నాయి. చాలామంది నోటి నుంచి వచ్చేది ఏంటంటే సుకుమార్కి మిస్ అయింది, ఈయన రైటింగ్ ఇది కాదు అని చెప్పేసి చాలామంది అంటున్నారు. సో అది నిజమా కాదా చూద్దాం. ఫస్ట్ నేను మూవీ చూసాక నా రివ్యూలో నేను ముందే మెన్షన్ చేస్తాను, సినిమా అయితే నాకు నచ్చింది, కానీ స్టోరీ ప్రోగ్రెషన్ అయితే ఏముండదు. ఓన్లీ అల్లు అర్జున్ గారి వన్ మ్యాన్ షో. ఇప్పుడు మనకి పార్ట్ 1 ఎండ్ అయిందా, పార్ట్ 1 ఎక్కడైతే ఎండ్ అయిందో పార్ట్ 2 మూవీ ఎండ్ అయ్యేటప్పుడు కూడా ఆ క్యారెక్టర్స్ అక్కడే ఉన్నాయి తప్పనిచ్చి ఎస్టాబ్లిష్మెంట్ అయితే జరగలేదు. ఎందుకంటే ఓన్లీ ఆ ఒక్క 1 month 2 months 3 months టైంలో జరిగిన టైం పీరియడే కాబట్టి స్టోరీ ప్రోగ్రెషన్ ఏం జరగలేదు. కానీ ఆ ఫస్ట్ జపాన్ సీక్వెన్స్ ఏదైతే ఉందో అది మాత్రం అనవసరం అనిపించింది. దానివల్ల ప్రజెంట్ ఉన్న ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతాం. అలాగే మధ్యలో మనకు అప్పట్లో వేర్ ఈజ్ పుష్ప అని ఒకటి రిలీజ్ చేశారు, అది కూడా దీంట్లో లేదు. అది మంచి ఎలివేషన్. సో అది మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే ఉంటుంది కదా అని వెయిట్ చేస్తూ ఉంటాం, కానీ లేదు. వెంటనే పుష్ప 3 అని పడిపోయి మనల్ని బయటకు పంపించేశారు. కానీ యాక్చువల్గా రాజమౌళి గారికి చూపించిన ఇంట్రొడక్షన్ సీన్ వేరే అంట. ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్లో అన్నారు నెక్స్ట్ లెవెల్ అనుకున్నాను అన్నారు. కానీ తీరా చూస్తే ఆయనకి ఇదేం నచ్చిందని అనుకున్నాం, కానీ తీరా చూస్తే అది కాదంట. ఆయన చూపించింది వేరే ఇంట్రొడక్షన్ అంట. కానీ ఇది ఎందుకు పెట్టారో ఏంటో అప్పటికప్పుడు మార్చేశారు అని అంటున్నారు. మరి అది ఇంకా తెలీదు. సో ఆ జపాన్ సీక్వెన్సెస్ ఆడియన్స్ డిస్కనెక్ట్ అయిపోతారు. వేరియస్ పుష్ప అనే దానికోసం ఏగర్గా వెయిట్ చేస్తూ అది రాకపోయేటప్పటికి బయటకు వచ్చిన ఆడియన్స్కి కొంచెం ఆ లాస్ట్ 1 minute 2 minutes అరే ఏంట్రా ఇది అబ్రప్ట్గా ఎండ్ అయిపోయింది ఏంటి కొంచెం అనే డిస్సాటిస్ఫాక్షన్స్ అయితే బయటకు వస్తారు. కానీ మన బాయ్ పెర్ఫార్మెన్స్ అవి చూసుకుని ఆ జాతర సీక్వెన్సెస్, ఆ ఇంటర్వెల్లో అండ్ అలాగే ఆ లాస్ట్ రప్ప ఫైట్ ఇవన్నీ చూసి ఖచ్చితంగా సినిమా నెక్స్ట్ లెవెల్ ఉందరా అనే ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. కానీ సుకుమార్ గారి డైరెక్షన్ అండ్ అలాగే ఎగ్జిక్యూషన్ అనేది కొంచెం మిస్ఫైర్ అయిందని చెప్పాలి. అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ అయితే పీక్స్, ఆయన గురించి మనం మాట్లాడుకోకూడదు. అలాగే సినిమాటోగ్రఫీ ది బెస్ట్ సినిమాటోగ్రఫీ. ప్రతి విజువల్ అండ్ ప్రతి ఎక్స్ప్రెషన్ని క్యాప్చర్ చేయడం మాత్రం కూబా గారు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఇంకా ఓటీటీకి రాలేదు, ఇంకెందుకు ఇవన్నీ ఓపెన్ అయిపోవడం, అసలు ఇంకా చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు, రేట్స్ ఇంకా తగ్గినాయి కదా, సో చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ ఫీల్ని ఎందుకు పోగొట్టడం అని చెప్పేసి నేను ఏమి రివీల్ చేయట్లేదు. ఓటీటీకి వచ్చాక నేను రివీల్ చేస్తాను అన్నీ కూడా. సో నా వరకు అయితే ఓన్లీ అల్లు అర్జున్ గారి వన్ మ్యాన్ షో అండ్ ఆ క్లైమాక్స్లో ఎమోషనల్ సీన్స్ ఉంటాయి నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అసలు బెస్ట్ అల్లు అర్జున్ గారి బెస్ట్ అనాలి. సుకుమార్ గారు అలాగే డిఎస్పి గారు ఇంకొంచెం కాన్సన్ట్రేషన్ చేసి, డిఎస్పి గారు ఆల్బమ్ పరంగా బెస్ట్ అని చెప్పాలి. అండ్ అక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ శామ్సిఎస్ గారు డిఎస్పి గారు కంబైన్లో కాబట్టి డిఎస్పి గారికి క్రెడిట్ వెళ్ళట్లేదు, ఇద్దరికి వెళ్తుంది. సో నేను అనేది ఏంటంటే వీళ్ళిద్దరు ఇంకా కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకుని బాగా వర్క్ చేసి ఉంటే అండ్ సుకుమార్ గారు రైటింగ్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి సీన్ ఎలా ఎగ్జైట్ చేయాలి, సీన్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అని చెప్పేసి బాగానే తీశారు. కానీ ఆ సీన్ స్టోరీకి ఎంత ఉపయోగపడుతుంది అనేదాన్ని కొంచెం చూసుకుని ఉంటాం అయితే స్టోరీ ప్రోగ్రెషన్ ఉండేది. మనకి మూవీ అయిపోయాక ఒక ఫుల్ ఫిల్మ్ చూసామన్న కంప్లీట్ ప్యాకేజ్ అనిపించేది మనకి. సో ఆల్రెడీ 100 crores ఓవరాల్ బ్రేక్ ఈవెన్ 617 కోట్ల షేర్ బిజినెస్ చేసింది. సో దాన్ని కొట్టేసి 100 కోట్ల ప్రాఫిట్ షేర్లో ఉంది ప్రజెంట్ అయితే. సో ఇంకెంత ప్రాఫిట్ షేర్ చేస్తాం మనకైతే ఐడియా లేదు, ఎందుకంటే ప్రజెంట్ వచ్చిన ఏ మూవీ కూడా అంత ఇంపాక్ట్ఫుల్గా ఏమీ లేదు. మళ్ళీ సంక్రాంతి వరకు కూడా పుష్పాదే హవా. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. గేమ్ చేంజర్ వచ్చేంత వరకు పుష్పను అడ్డుకునేదే లేదు, తగ్గేదే లేదు. సో నా వరకు అయితే 1700 లాస్ట్ అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది పుష్ప వీడియో. అండ్ అలాగే ఇంకొకటి నెగిటివిటీ మనకు తెలిసిందే కదా, ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే 4 ఫ్యాండమ్స్ కలిపి నెగిటివ్ ట్రోల్ చేసేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే మీరు ఎంత గింజుకున్నా ఎంత చేసుకున్నా ఎవడేం పేకలేడు బ్రదర్. ఇప్పుడు ఈ సినిమా రుజువు చేసింది, ముందు దేవరా రుజువు చేసింది. చూశారు కదా, మీరు ఎంత నెగిటివిటీ చేసుకున్నా అది వాళ్ళకి లెక్క. సో మీరు నెగిటివిటీ చేసుకుని నిద్రలు మానుకుని మీరేం చేయాల్సిన అవసరం లేదు. మీ సినిమా వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారు తెలుసా? వాళ్ళు ఏడ్చారనుకోండి, మీరు గొక్కెట్టి ఏడ్చేస్తారు. సో వద్దు, మూవీ ఎలా ఉన్నా దాని పని అది చూసుకుంటుంది. సో మన పని మనం చూసుకున్నాం, సినిమా చూసామా, ఎంటర్టైన్ అయ్యామా, వచ్చామా, లేదు నచ్చలేదా
ఓకే నెక్స్ట్ సినిమా కోసం వెయిట్ చేసాం అంతే, ఇలాగే ఉండాలి. సో ఇది ఈ పుష్ప 1500 crores వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.